వాయుగుండం తీరం దాటింది. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు మధ్య గోపాల్పూర్ దగ్గర వాయుగుండం తీరం దాటుతూనే తన ప్రభావాన్ని కోస్తాంధ్ర జిల్లాలపై చూపిస్తుంది. అల్లూరి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా వాయువ్య దిశగా కదులుతూ రాగల 6 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇక దీని ప్రభావంతో 2 రోజుల పాటు మోస్తరు వానలు కురవచ్చని చెబుతుంది. ఇక ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో నెలకొన్న తాజా పరిస్థితులను సీఎస్ ముఖ్యమంత్రికి వివరించారు. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరుగుపడే ప్రమాదం ఉందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా తీరం దాటింది. ఏదైతే ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ ఒడిశా తీరానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి గోపాల్పూర్ తీరానికి సమీపంలో ఇది ఈ రోజు తెల్లవారుజామున తీరం దాటింది. ఏదైతే తీరం దాటినప్పటికీ కూడా దీని ప్రభావం చాలా వరకు చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఏదైతే అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల జిల్లాల మీద ఎక్కువగా ఇది ప్రభావం చూపిస్తుంది. అల్లూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని భాగాలు, అదేవిధంగా ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల మీద ఎక్కువగా ఇది ప్రభావం చూస్తుంది. ఆ 3 జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కువగా బలమైన ఈదురుగాలులతో కూడుగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలను జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో మిగతా కోస్తా జిల్లాల్లో కూడా అక్కడక్కడ జల్లులతో కూడిన వర్షాలు అడపా కురిసే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాయుగుండానికి సంబంధించి తీరం దాటినప్పటికీ కూడా దీని ప్రభావం కొంతమేర అంటే ఈ రోజు సాయంత్రం లేదా అర్ధరాత్రి వరకు చూపించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజానికి ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం నిన్ననే ఉత్తరాంధ్ర తీరానికి అత్యంత సమీపంలో ఇది వాయుగుండంగా మారాల్సి ఉంది. అనూహ్యంగా ఇది దాని కదలికలను మార్చుకుని ఒరిస్సా తీరానికి చేరుకొని అక్కడ వాయుగుండంగా ఈరోజు తెల్లవారున మారింది. అయితే నిన్ననే కనుక దీని ప్రభావం వాయుగుండంగా మారి ఉంటే చాలా తీవ్రంగా ఉండేదని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కురుస్తున్న భారీ వర్షాలు, అతి భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద నీటి ప్రవాహం, అనేక ప్రమాదకరమైన పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చడం, అదేవిధంగా కృష్ణకు సంబంధించి కూడా వరద నీటి పోటెత్తున్న పరిస్థితుల్లో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఆ వాయుగుండం కనుక మారి ఉంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉండేది. అనూహ్యంగా అది నిన్న ఒరిస్సా తీరానికి కదలిక ముందుకు సాగడం ద్వారా కూడా కొంత ప్రమాదం అయితే తప్పింది. అయినప్పటికీ కూడా ఈ రోజు ఒరిస్సాకు సమీపంలో తీరం దాటుతున్నప్పుడు కూడా ఇది ఛత్తీస్గఢ్ మీదుగా అలా ముందుకు కదులుతూ ఉంది. బలహీనపడే క్రమంలో కూడా మోస్తరు ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ వర్షాలకు సంబంధించి వరద నీటి ప్రవాహం ఇవన్నీ కూడా ఎక్కడైతే తిరుగుపిచ్చిన ప్రాంతాల్లో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాల్లో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా రంగంలో దిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు మేరకు 10 రోజుల పాటు అప్పుడు అడప కురిసే అవకాశం ఉంటుంది. రుతుపవనాలు చాలా బలంగా ఉన్నాయి. సామగారులు బలంగా వీస్తున్న నేపథ్యంలో అక్కడక్కడ కొంతమేర ఈ వాయుగుండం ప్రభావం లేకపోయినా 1-2 రోజులు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మాధవి, రైట్, థాంక్యూ విక్రమ్.